రామగుండంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరగబోతుందని, బూత్ కేంద్రాల వద్ద ప్రజల్లో మార్పు సుస్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా స్వగ్రామమైన లింగాపూర్ 36వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుని అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి బూత్ ను సందర్శించి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ 6 నెలల ముందు మార్పు కోరుకున్న ప్రజలే విసుగు చెంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీ అని, రామగుండంలో గెలుపు బీజేపీదేనని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కందుల సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు. బూత్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసి మోదీ చేసిన అభివృద్ధి పనులు, మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లి ఇంతటి స్పందనకి కారణమైన బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సహకరించిన బూత్ ఏజెంట్లకు, సమన్వయం చేసిన మండల అధ్యక్షులకు, ఇన్ఛార్జీలకు, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేశారు. ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు, ఇవి దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. దాదాపుగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కోమాస శ్రీనివాస్ గారి గెలుపు ఖాయమైతా ఉన్నది. కాబట్టి ఇందుకోసం అహర్నిశలు కూడా శ్రమించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలంతా కూడా ముందుకొచ్చి ఈ ఓటింగ్లో అందరూ కూడా పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి